కూడా చూడొచ్చు, ఇక్కడ రాక్ మెమోరియల్ కనిపిస్తుంది కదా. మనం రాక్ మెమోరియల్ దగ్గరకు వచ్చాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం కిందికి వెళ్ళిపోతున్నాం. 2 పోర్షన్స్ ఉంటే మనం పై పోర్షన్లో ఉన్నాం. కింది పోర్షన్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. చూడండి, కిందికి వచ్చేస్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసి లైన్ ఉంది కిందికి వెళ్ళడానికి. మనకి రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళడానికి లైన్ ఉంది. రండి రండి, ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నా, దిగుతున్నా. కమ్ కమ్ కమ్. ఇది వచ్చేసి కేరళలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తమిళనాడు. సారీ, ఇది కేరళ కాదు, తమిళనాడు ఫ్రెండ్స్. మేము మార్నింగ్ కన్యాకుమారి దగ్గర సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, కాకపోతే చూడలేకపోయాం. రండి, వెళ్ళిపోతున్నాం. ఇంకా మనం వచ్చేసామండి. చూడండి, ఆయన తమిళ కవి. ఒకసారి మీరే చూడండి మనం ఏ షిప్లో వచ్చామో. ఇది వచ్చేసి మన షిప్. మనం ఆ పైన కంపార్ట్మెంట్లో కూర్చున్నాం ఇప్పటిదాకా. ఇక్కడ కిందది. మేము వచ్చేసి కేరళ మా స్వాముల గ్రూప్తో వచ్చాం. అదేదో రాక్ మెమోరియల్ అంట. ఈయన వచ్చేసి తమిళ కవి తిరువల్లువర్ అంట. చూడండి, నేను నడుస్తూ చెప్తున్నాను కాబట్టి అట్లా వస్తుంది, మీకు క్లారిటీగా కనిపించలేదు పిక్చర్. ఆగినప్పుడు మీకు చూపిస్తాం మంచిగా, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరకు వచ్చేసాం. చూడండి, మీరే చూడొచ్చు, ఇక్కడ కన్యాకుమారి అమ్మన్ కూడా ఉంటుందంట. కేరళ వాళ్ళు అమ్మన్ అంటారు కదా. అండ్ వివేకానంద ఫోటో కూడా ఉంటుంది. చూడండి, ఇది రాక్ మెమోరియల్. పైనకి వెళ్ళాక మనకి క్లియర్గా కనిపెడుతుంది. ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలి. చూడండి, మా స్వామి వెళ్ళారు టికెట్ తీసుకోవడానికి. మీకు కనుక మా వీడియోలో ఫస్ట్ పార్ట్ కావాలంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ వస్తాయి మా ఛానల్కి. మేము వచ్చేసి 10 మెంబర్స్ వచ్చాం. 10 మెంబర్స్కి ఒక్కడే టికెట్ తీసుకున్నాం. చూడండి, సీ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. బ్లూ అండ్ గ్రీనిష్ కలర్స్ మిక్సింగ్లో ఉంది. చూడండి, ఇక్కడ గాలి అయితే చల్లగా వస్తుంది, ఏసీ కంటే చల్లగా. ఇది రాక్ మెమోరియల్. రండి, ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్తున్నాం చూడడానికి. ఇక్కడ వచ్చేసి చాలా గాలి వస్తుంది కాబట్టి వాటర్ కూడా రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయి. రండి, ఇక్కడ మనలాగా చాలా మంది వీడియోస్ కూడా చేస్తున్నారు. నేను మర్చిపోయి ఫస్ట్ తమిళనాడు అని చెప్పాక కేరళ అని చెప్పాను కదా. ఇది తమిళనాడు. వెళ్ళిపోతున్నాం అయితే మనం. దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ ఎక్కిస్తే మనం వెళ్ళిపోతున్నాం ఇంకా పైనకి. మనం వెళ్ళిపోదాం ఇంకా. వచ్చేసాం, ఇదే రాక్ మెమోరియల్. కాకపోతే ఇక్కడ అందరు సెల్ఫీస్ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకున్నాం. మేము సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటే మాతో వచ్చిన మా గ్రూప్ లీడర్ స్వామి అందరు అడుగుతున్నాడు. చూడండి, చూపిస్తా. ఆ స్వామి చూడండి, ఇంకా వెళ్ళిపోతున్నాం. వేరే టెంపుల్ దగ్గరకు వెళ్తున్నామంట. చూడండి, ఇక్కడేదో ఇంకా వేరే టెంపుల్ ఉంది మనకి. ఇది కన్యాకుమారి టెంపుల్ అంట. ఫస్ట్ అయితే మనం రాక్ మెమోరియల్కి వెళ్తున్నాం. రండి రండి రండి.
ఈ స్వామి మాకు స్వామి వెళ్ళిపోతున్నాం. స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. కమ్ 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 చూడండి వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటున్నారు స్వామి వాళ్ళు, కేరళ స్వామి వాళ్ళంతా. గాలి అయితే ఫుల్ వస్తుంది. ఒకసారి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి సైడ్ నుంచి. ఓ గాలి ఫుల్ వస్తుంది. ఏదైతే కొట్టకపోతాయి గాలికి. చూడండి ఇట్లా వస్తున్నాం హెయిర్ అంతా ఎగిరిపోతుంది. ఓ రామ, ఇలా ఉంది మొత్తం. చూడండి సీ ఇలా ఉంది. సీ చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి కోవెలం బీచ్ వెళ్తున్నాం మేము. త్రివేంద్రంకి. త్రివేంద్రం అంటే కేరళలో ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఫేమస్ ప్లేసెస్ కదా అక్కడ. త్రివేంద్రంలో అయితే కోవెలం బీచ్ అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఫేమస్. అక్కడికి వెళ్ళిపోదాం నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి లోపల వీడియోస్ తీయలేదుగా, కాకపోతే నేను మెల్లిగా తీస్తాను మీకు చూపించడానికి. నేను ఇట్లాంటి సాహసాలు చేస్తాను. మీరు నాకు సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా వీడియోస్ ఇస్తాను మీకు. చూడండి మెల్లిగా తీస్తున్నా ఎవరికి కనపడకుండా. సో నేను మాట్లాడడం కుదరదు, చూసుకోండి కొంచెం ప్లీజ్. ఇంతకుముందు అయితే మనం శ్రీ శారదాదేవి చూసాం. ఇప్పుడు వివేకానంద స్టాచ్యూ చూద్దాం రండి. శారదాదేవి రామకృష్ణ పరమహంస వైఫ్. ఇప్పుడు మనం వివేకానంద చూద్దాం. చూడండి, నో ఫోటోగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్లీ అని ఉంది కదా. చూడండి ఇది వివేకానంద స్టాచ్యూ.